శాఖలో కూటమి నేతల బహిరంగ జూదంపై ఎట్టకేలకు కేసు నమోదైంది. సాక్షిలో వచ్చిన వరుస కథనాలతో స్పందించిన భీమిలి పోలీసులు పటం క్లబ్ మెంబర్స్ పై కేసు నమోదు చేశారు. పిక్నిక్ పేరుతో మంగమారిపేటను పేకాట డెన్గా మార్చారు టీడీపీ నేతలు. పటం క్లబ్ సభ్యులను అడ్డుపెట్టుకుని పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. కూటమి ఎమ్మెల్యే అండదండలతో కోట్ల రూపాయల బెట్టింగ్ పెట్టి పేకాట ఆడారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ సాక్షిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఎట్టకేలకు స్పందించిన భీమిలి పోలీసులు పటం క్లబ్ సభ్యులపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ చెప్పండి, పేకాట డెన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. ఇందులో విజువల్స్ చూసిన తర్వాత చాలా టైం తీసుకున్నారు కేసు నమోదు చేయడానికి. దీనికి కూడా ఎంతమందిపై కేసు నమోదు చేశారు, పూర్తి వివరాలేంటి? బిల్లు వాస్తవానికి విశాఖలో ఉన్నటువంటి మంగమారిపేట ప్రాంతంలో దాదాపు 700 మందికి పైగా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని అక్కడ పెద్ద ఎత్తున పేకాట నడిపారు, పేకాట ఆడారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సాక్షిలో వరుస కథనాలు రావడంతో 3 రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వైజాగ్ పట్టణ క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్ కు సంబంధించి పర్మిషన్ తీసుకుని ఆ క్లబ్ నిర్వాహకులే ఈ గెట్ టుగెదర్ ని నిర్వహించారు. అందులోని పచ్చ చొక్కాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు కూటమికి సంబంధించినటువంటి కీలక ప్రముఖులందరూ కూడా అక్కడ పేకాట ఆడినట్టుగా కూడా విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం విశాఖలోనే కాదు, విజయవాడతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పేకాట డెన్లు నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ కూటమి నేతలు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పేకాట జరుగుతుంది. పేకాట నిర్వహించేటువంటి వ్యక్తుల నుంచి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రోజువారీ మామూలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగమారిపేటలో ఉన్నటువంటి ఓ రిసార్ట్ లో పేకాట ఆడుతూ పచ్చ నేతలంతా కూడా అడ్డంగా దొరికిపోయారు. కూటమి ఎమ్మెల్యే సహకారంతోనే ఇదంతా కూడా జరిగిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలోనే వరుసగా సాక్షి కథనాలు ప్రచారం చేసింది. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలనే స్థానికుల డిమాండ్ ని, స్థానికుల వాయిస్ ను కూడా సాక్షి వినిపించింది. దిగొచ్చినటువంటి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. వైజాగ్ పట్టణకు సంబంధించినటువంటి క్లబ్ మెంబర్స్ ని ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తూ వారిపై కేసు నమోదు చేస్తున్నట్టు కూడా సమాచారాన్ని వెల్లడించారు. బిందు. రైట్ అనిల్, థ్యాంక్ యూ.